అందరికీ శనార్థి బిడ్డలారా ఇక నీ దండం పెడితే చిన్నగా మెల్లగా ఇక నా ముసలిది ఇంత గట్క వస్తే తాగి కూడు పొద్దుగాల వెళ్తే ఇక పొద్దుంగిందిలా ఇప్పుడు యాడికి వచ్చిందంటే ఇక మరి బీసీ అంటే కృష్ణయ్య అంటే బీసీ అని ఊరూరా డప్పు సాడు మోగిస్తున్నారు జనాలు. ఇక మరి ఎట్ట సంగతి ఏంది ఏం కథ మరి జనాల కడుపులలో కూడా ఏం అమ్మాయం ఉంది, వాళ్ళ గుండెలలో ఏం ముచ్చట్లు నాటుకొని ఉన్నాయి. ఇక కథమతలావంతా అరుచుకుందామని ఇక ఎట్టుబడి పెద్ద మనిషి కాడికి పోయి 2 ముచ్చట్లు పట్టుకుందామని వచ్చిన బిడ్డలారా పట్నం హైదరాబాద్లో అడుగు పెట్టిన. మరి పెద్ద మనిషి ఏమంటాడు ఏంది ఏం కథ తెలుసుకునే ముందర మాత్రం ఒక చిన్న పాటతోని మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అన్నా 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 అన్నారు కృష్ణన్న, అన్నా 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 అన్నారు కృష్ణన్న, నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా, నీ పాలన కోసము జనాలు ఎదురు చూస్తున్నారన్నా, నీ పార్టీ కోసము జనాలు ఎదురు చూస్తున్నారన్నా, నీ పరిపాలన జనాలు కోరుకుంటున్నారన్నా. గడే జనాలు అనుకుంటున్న గుసగుస కూడా గిరేనులా. మరి ఎట్ట సంగతి ఏంది ఏం కథ మా ఆర్ కృష్ణయ్య అడుగు జాడల్లో మేము నడవాలి. 3% ఉన్న గాలి ఎంత ఉండరు కదా, గాలు 33 పార్టీలు పెట్టుకున్నారు. మరి 50% ఉన్న జనాలు మరి ఏది ఏం కథ మరి మాకెందుకు పార్టీ లేదు. అందుకనే మా పెద్ద మనిషి ఆయన కన్ను తెరిస్తే ఇక మేము ఆయన అడుగు జాడల్లో నడవదలుచుకున్నాము అని జనాలు గుసగుస నడుస్తుంది ఊర్లల్లా. మరి పెద్ద మనిషి ఏమంటాడు కొత్త పార్టీ మీద, మరి పెద్ద మనిషి ఏమంటాడు నిజంగా మరి పార్టీ పెట్టబోతుండా అసలు ఏమంటాడు? నమస్తేనే. ఇక ఎక్కడ పోయినా జనాలు మాత్రం ఊరూరా మూత మోగిస్తారు. కొత్త పార్టీ మా బీసీ అంటే ఆర్ కృష్ణయ్య అంటే బీసీ. ఇది పల్లెల్లో నువ్వు ఏమని అనుకో కానీ ఊరికొక బొడ్రాయి ఉంటుంది అంటారు. అగో గట్టనే ఆర్ కృష్ణయ్య ఊరుకు మొత్తం నాటకపోయిండు బీసీ బిడ్డ అని. మరి ఇప్పుడు బీసీల తరపుగా ఏమన్నా కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందా ఏమంటారు? అంటే బీసీలు ఈ స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడిచినప్పటికీ బీసీలకు రాజ్యాధికారం రాలేదు. పోనీ కనీసం రాజ్యాధికారంలో జనాభా ప్రకారం వాటా కూడా రాలేదు. బీసీలు ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వెలుమల పార్టీ, బీజేపీ పార్టీ బాపనోళ్ళ కోమటోళ్ళ పార్టీ, వాళ్ళంతా వాళ్ళకి ఇస్తారు. కానీ బీసీలను అభివృద్ధి చేయాలి, బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని వాళ్ళు కోరుకోరు. 76 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా బీసీలను అన్ని పార్టీలు అనగదొక్కుతున్నాయి. కాంగ్రెస్ అనగదొక్కుతుంది, బీజేపీ అనగదొక్కుతుంది, టీఆర్ఎస్ అయితే మరీ ఎక్కువ అనగదొక్కింది. ఈ విధంగా బీసీలకు న్యాయం జరగడం లేదు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వారి జనాభా ప్రకారం వాటాలు లభించడం లేదు. ఈ కులాలు డెవలప్ కావడం లేదు. ఎవరికి చక్కగా ఇల్లు లేదు, సంసారం లేదు, ఆస్తి లేదు, సంపద లేదు, బిజినెస్ లేదు, వ్యాపారం లేదు, పరిశ్రమల్లో అయితే అస్సలు లేవు, కాలేజీలు అయితే అస్సలు లేవు, డబ్బు వచ్చే పద్ధతి రూపంలో వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకే ఎప్పుడు వీళ్ళు డెవలప్ అవుతారు? రాజ్యాధికారం బీసీలు ముఖ్యమంత్రులు అయితే లేదా బీసీల జనాభా ప్రకారం ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే బీసీ విధానాలు ఉంటే బీసీలు డెవలప్ అవుతారు. ఇక్కడ పరిస్థితి లేదు. ఎవరు వచ్చినా ఆ కులపోలే డెవలప్ అవుతున్నారు. ఆర్థికంగా కూడా ఈ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ళు బీసీలను తొక్కేసారు. బీసీల ఏమాత్రం డెవలప్ రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, సినిమాలు కానీ, కాలేజీలు కానీ ఎక్కడ కూడా బీసీల వాటా లభించలేదు. అన్యాయం జరిగింది. అందుకే బీసీలు డెవలప్ కావాలి, బీసీలకు కాలేజీలు కావాలి, వ్యాపారాలు రావాలి, పరిశ్రమలు రావాలి, కంపెనీలు రావాలంటే బీసీలకు గవర్నమెంట్ కావాలి. విధానాలన్నా కావాలి, ముఖ్యమంత్రి అనే కావాలి. అయితే విధానాలు ఇక్కడ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విధానాలు బీసీ విధానాల్లో వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి జనాభా 50 బీసీలు ఉంటే 60% ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చారు. జడ్పీ చైర్మన్లు, మేయర్లు, పెన్షన్లు అన్నీ బడ్జెట్లో, సంపదలో, అధికారంలో అన్ని రంగాల్లో వాళ్ళకి జనాభాకు మించిన ప్రాతినిధ్యం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఇవ్వడం లేదు. తెలంగాణలో దేశంలో మోడీ ప్రధాని కూడా చేస్తలేడు. ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. అందుకే బీసీలకు కనీసం ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఓర్వలేక తీసేసి హాస్టల్లో పిల్లలకు తిని సరిగా పెడతలేరు.
ఈ విధంగా అడుగు నీ కులాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ కులాలకు న్యాయం జరగాలంటే బీసీలు రాజ్యాధికారం రావాలి అని కోరుకుంటున్నాను. ఎక్కడ మీటింగ్ పెట్టినా తెలంగాణలో మా బీసీలకు అధికారం లేదు, ముఖ్యమంత్రి కావాలి, మీరు బీసీలలో పలుకుబడి నీకు తప్ప ఎవరికి ఉంది, నువ్వే రావాలి. 50 ఏళ్ళ నుంచి చేస్తున్నావు, హాస్టల్ పెట్టించినావు, గురుకులాలు పెట్టించినావు, స్కాలర్షిప్ పెట్టించినావు, ఫీజులు పెట్టించినావు, ఉద్యోగాలు భర్తీ చేయించినావు, సర్పంచులలో ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలో రిజర్వేషన్లు పెట్టించినావు. నీ పుణ్యాన్ని మేము సర్పంచులు అయినాం, ఎంపీటీసీలు అయినాం, జిల్లా పరిషత్ అయినాం, మేయర్లు అయినాం, చైర్మన్లు అయినాం అని అంటున్నారు. మరి మాకు ఎమ్మెల్యేలు ఎప్పుడు ఇంకా నువ్వు రిజర్వేషన్ అన్నా పెట్టి చట్టసభలో లేదా రాజ్యాధికారం అన్నది తీసుకురా. పార్టీ పెట్టి మేము అందరం వేస్తాం, ఓట్లు వేస్తాం, మా ఓట్లు మాకు పడాలి. మేము ఓట్లు వేద్దామంటే కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, బీసీల ఓట్లు బీసీలకు వేద్దామంటే కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, టీఆర్ఎస్ వెలమల పార్టీ. వాళ్ళు 1% కూడా లేదు, 0.4% ఉంటుంది. 100 మందిల వల్ల 4 ఉన్నారు. వాళ్ళు రాజ్యం ఏంటిది? అదేవిధంగా ఈ దేశాన్ని బాపనులు కొమ్మటలే పరిపాలించారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. బీసీలకు అవకాశమే రాలేదు. కాబట్టి మన ఓటు మనం వేసుకుందాం, మనం డెవలప్ కావాలి, మన ఓటు మనం వేసుకోవాలి, మనం డెవలప్ కావాలి. ఓటు అంటే తెల్లకాయిదం కాదు, కంప్యూటర్ బటన్ కాదు. ఓటు అంటే ముఖ్యమంత్రి పదవితో సమానం, ప్రధానమంత్రి పదవితో సమానం. మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు, మా అభివృద్ధి. మేము ఇల్లు కట్టాలన్నా, బంగ్లా కట్టాలన్నా, కారు కొనాలన్నా, మేము డెవలప్ కావాలంటే మా ఓటు ద్వారానే అధికారం వస్తుంది, డెవలప్ అవుతాం. అందుకే పార్టీ పెట్టు మేము వేస్తామని ప్రతి గ్రామంలో ఈ నినాదం మారుమోగుతుంది. అయితే మీ చెవులో పడ్డది ముచ్చట? పడ్డది. ఇప్పుడు బీసీలు పార్టీ పెట్టాలని 86 నుంచి డిమాండ్ ఉంది రాష్ట్రంలో. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మన తెలంగాణలో ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక్కడ ప్రజలకు పోరాట పట్ల ఉంది. తెలంగాణలో ఎట్లా తెచ్చారు? కొట్లాడి కేంద్రం మెడలు వచ్చి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం, ఇక్కడ మావోయిస్టుల ఉద్యమం బలంగా ఉన్నటువంటి ప్రాంతం. దోపిడీ, పీడన, వివక్షత, అసమానతలు లేనటువంటి ఒక నవ సమాజ నిర్మాణం కావాలి. అందరు సుఖంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలి, ప్రతి ఒక్కరు సర్వే జనా సుఖినో భవంతు. ఇది భారతదేశ నినాదం. కాబట్టి బీసీలు రాజ్యాధికార కష్టాలు తెలిసిన వాళ్ళు ఆ సీట్ మీద కూర్చుంటే కష్టాలు తిరుగుతారు. ఎయిర్ కండిషన్ బంగ్లా నుంచి ₹1,00,00,000 సంపాదించేటోళ్ళు, వ్యాపారాలు చేసేటోళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, ఇంకా రకరకాల బిజినెస్ చేసేటోళ్ళు, వాళ్ళు ఈ రాజకీయంలోకి వస్తే వాళ్ళ పేదల కష్టాలు ఎట్లా తెలుస్తాయి, ఎట్లా డెవలప్ అవుతారు? మౌలికంగా ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే పేద కులాలకే నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పనిసరి దాన్ని సీరియస్గా ఆలోచిస్తున్నాం. అందరు బీసీ సంఘాలు, నాయకులు అందరితో మాట్లాడి అందరి లోపల ఒక నిర్ణయం తీసుకుంటాము. మా ఓటు మాకే, 76 ఏళ్ళు మీకు ఇష్టం. మా బతుకులు మారలేదు, మా పిల్లలకు భవిష్యత్తు లేదు. మీరు మా ఓట్లు వేయించుకుని వేల కోట్లకి వెళ్ళిపోయారు. బంగ్లాలు కట్టుకున్నారు, కార్లు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి, ₹1,00,00,000. మాకు స్కూటర్ దొరకదు, సైకిల్ దొరకదు. వీళ్ళందరూ దొరలు 3 కోట్లు 4 కోట్ల కార్లు తిరుగుతున్నారు. బీసీల రాజ్యం వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రతి కుటుంబానికి ₹30 లక్షలు ఇవ్వచ్చు ఫ్రీగా, సబ్సిడీ మీద. అప్పుడు 30 లక్షల రూపాయలతోటి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటారు, ఏదన్నా తమ ఉపయోగించుకొని పైకి వస్తారు. ఇండ్లు కట్టి ఇవ్వచ్చు, పైసలు 30 లక్షలు ఇవ్వచ్చు. పిల్లలకి రాష్ట్రంలో, దేశంలో కలిసి ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వచ్చు. ఇన్ని అవకాశాలను వాళ్ళు రాణిస్తారు వీళ్ళకు. కాబట్టి బీసీలు రాజ్యాధికారం కావాలి, పార్టీ పెట్టాలి, ఈ కులాలు అన్ని రకాలుగా డెవలప్ కావాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఆర్ కృష్ణయ్య బీసీ అంటే ఆర్ కృష్ణయ్య అనేది ఇప్పుడు ప్రజల గుండెల్లో ఎట్లా నాటకపోయిందో, 50 ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటంలో, ఉద్యమ పోరాటంలో ఇవాళ ఆర్ కృష్ణయ్య కళ్ళ ముందనే ఇవాళ అనేక రకాల బీసీ సంఘాలు కూడా ఏర్పడ్డాయి. అవి అనతి కాలంలోనే కాలగర్భంలో కలిసిపోయినాయి అనేది కూడా ఇవాళ మనం జగమెరిగిన సత్యం. ఇవాళ బీసీ అంటే ఆర్ కృష్ణయ్య అంటే బీసీ అనే నినాదం ఇవాళ ఊరూరా ఇవాళ నాటకపోయిందంటే ఎక్కడి ఈ బలం? ఎట్లా ఏ మంత్రం వేసి ఈ జనాలని ఇట్లా నువ్వు ఈ స్థాయికి ఇవాళ
ఒక రాజ్యసభ ఎంపీగా ఇలా 29 రాష్ట్రాలకు ఇవాళ ఆర్ కృష్ణయ్య అంటే ఇలా ఒక రాజ్యసభ ఎంపీగా అసలు ఎట్లా ప్రజల గుండెల్లో ఏ రకంగా బీసీ అనే నినాదాన్ని తీసుకుపోయి స్థానం సంపాదించుకుంటూ ఆర్ కృష్ణయ్య. అంటే నేను డిగ్రీ చదివినప్పటి నుంచే లీడర్. అప్పుడు సోషల్ రాష్ట్రాలు బీసీ రాష్ట్రాలు ఉంటే ఒక సీట్ రావాలి హాస్టల్ చాలా ఇబ్బంది. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, సంగారెడ్డిలో ఎస్సీ హాస్టల్ ఉన్నా. అప్పుడు నాకు సీట్ దొరకడం, మా అమ్మ లేదు, నాన్న లేదు. మా నాన్న యాక్చువల్గా పెద్ద జమీందారు. మా నాన్న చనిపోయిన తర్వాత మాకు ఇబ్బంది అయింది కొద్దిగా. భూమి దాని లిటిగేషన్ ఉండడం, నాకు చదువుకోవాలంటే ఇబ్బంది పడడం. చివరికి గత్యంతరం లేక హాస్టల్లో పోయి చదివినా. చదువు టాప్ ఉన్నా కాబట్టి అందరు నాకు తొందరగా రికగ్నైజేషన్ వచ్చింది, తొందరగా డెవలప్ కావడానికి అవకాశం వచ్చింది. ఇది అయితే ఈ మధ్య కాలంలో నేను మీ ప్రధాన శిష్యుడు రామకోటిని ఇంటర్వ్యూ చేసిన. అందులో ఏం చెప్పుకొచ్చిందంటే మా గురువు ఆర్ కృష్ణయ్య ఏం చెప్పుకొచ్చిందంటే, ఏం చెప్తాడు కూడా అంటే ఒక 6 లక్షణాలను మాకు అవగతం చేసిండు, రామబాణం లెక్క మమ్మల్ని దూసుకొని పోమని చెప్పిండు. ఇవాళ కులం అడగాడు, మతం అడగాడు, ప్రాంతం అడగాడు. ఇవాళ ఏది ఏమైనా ఏమంటావు పిల్లగా, అది అధికారము, డబ్బు, సంపద ఈ కాలిగోడితో సమానం అనే నినాదాన్ని తీసుకుపోయినమాట. ఎట్లా ఏంది, ఎట్లా సాధ్యమైంది, ఎట్లా? నేను చదివేటప్పుడే నాకు ఐడియా వచ్చింది. పేద కులాలు అన్ని రంగాల లోపల వెనుకబడి ఉన్నాయి. అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత ఉన్నాయి. కాబట్టి మా కులాలు డెవలప్ కావాలి. బీసీ కులాలు అంటే చదువుకోవాలి, సంపద కావాలి. ఈ రెండు వచ్చినప్పుడే ఈ కులాలకు గౌరవం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, డెవలప్ అవుతారని ఆలోచన చేసిన. చదువుకోవాలంటే ఇప్పుడంటే కొద్దిగా పర్వాలేదు సమాజంలో 70 దశకం లోపల 80 దశకం లోపల చదువుకోవాలంటే ఫీజులు కట్టి ఖర్చులు పెట్టుకొని చదివే పరిస్థితి లేదు బీజేపీ. అందుకోసం హాస్టల్ కావాలి, స్కూళ్ళు పెట్టాలి అని చెప్పి పోరాటం చేసిన. అప్పుడు స్కూల్ ఇంతగానో లేవు. 1970లో 6వ స్కూల్ 7వ స్కూల్ నేనే 4 ఊళ్ళలో చదివిన. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి అనంత సాగర్లా, 6, 7 టేకులపల్లిలా, 8, 9 మోమిన్పేటలా, ఇంటర్మీడియట్ సంగారెడ్డి. ఇట్లా చదివిన దగ్గర లేక. కాబట్టి స్కూల్ ఎక్కువ పెట్టాలి, కాలేజీలు ఎక్కువ పెట్టాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. బీసీలు చదువు ద్వారానే కులాల గౌరవం పెరుగుతుంది, ఈ కులాలు అభివృద్ధి వస్తాయని చెప్పి మొదటి దశకంలో హాస్టల్ పెట్టాలని పోరాటం చేసి, ఆ తర్వాత స్కూల్ పెట్టాలని పోరాటం. 3వ పాయింట్లో ఈ హాస్టల్, ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్టాండర్డ్ లేదు, గురుకులాలు పెట్టాలనుకుంటాను. ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చాము. ఇక ఒకవైపు ఇక్కడ గ్రామాలలో చూస్తుంటే మంచిగా లేదు పరిపాలన. అందుకే సర్పంచులలో రిజర్వేషన్లు పెట్టాలనుకుంటాను. ఈ విధంగా దశల వారీగా ఈ పోరాటాలు చేసుకుంటా దేశంలో ఎక్కడైనా స్కీమ్లు ఇక్కడ పెట్టాము. మళ్ళీ ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఉద్యోగాలు భర్తీ చేస్తే బీసీలకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ విధంగా పోరాటాలు చేయడం వల్ల ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో నా పోరాటాల్లో పాల్గొన్నవారు ఉన్నారు, నా పోరాటాల ఫలితాలు పొందిన వారు ఉన్నారు. అందుకే ఇంత పలుకుబడి వచ్చింది. నేను మాటలు చెప్పలేదు, వాళ్ళ అమాయకత్వాన్ని అమ్మి సొమ్ము చేసుకోలేదు. నా వల్ల వాళ్ళు లబ్ధి పొందాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలని పోరాడినా. అది సత్ఫలితాలు ఇస్తుంది. అందుకే బీసీలు పూర్తిగా నమ్ముతున్నారు. కృష్ణన్ననే ఆయన పైసా పెట్టిండు, ఆయన శక్తి, ఆయన వయసు, ఆయన శక్తి మొత్తం దారవేసిండు, మా అభివృద్ధి కోసమే పోరాడిండు. దేశంలో బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని స్కీమ్ లీడ్ ఉన్నాయి. గురుకులాలు ఎక్కడ లేదు దేశంలో, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఎక్కడ లేదు. ఇవన్నీ ఆయన పోరాట పెట్టిస్తే మేము అభివృద్ధి చెందుతున్నాం, ఆయన పోరాట ఫలితంగా మేము జరుపుకుంటున్నాం అని ఆ మెసేజ్ వాస్తవాలు పోతున్నాయి వాళ్ళ దగ్గరికి. అందుకే ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. అది కథ. అంటే మొత్తానికి వేలాది ఉద్యమాలు, ఆర్ కృష్ణయ్య అంటే వేలాది ఉద్యమాలు, వేలాది జీవోలు తీసుకొచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా, కని విని ఎరగని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, ఇవాళ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇవాళ ఈ రకంగా ఆయన ఉద్యమ పోరాటాల ఫలితమే ఇవాళ ఆ పాయిదాన్ని కూడా చెప్పుకొస్తుండ్రు మన ఆర్ కృష్ణన్న. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో బీసీ పార్టీ పెడితే మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలవడానికి ఛాన్స్ ఉంటుందంటవా? తప్పనిసరి గెలుస్తారు. ప్రజలలో బీసీ చైతన్యం చాలా వచ్చింది. ఇప్పుడు నన్ను మీటింగ్ పెడితే ఏమంటారు తెలుసా, కృష్ణన్న
ఇంకా హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, రిజర్వేషన్లు పెట్టాలి అని కొట్లాడుతున్నాం. అది కాదు మాకు ఇప్పుడు కావాల్సింది రాజ్యాధికారం. రాజ్యాధికారం అయితే మీరే సంతకం పెడతారు, లేకపోతే మీరు పోయి మెమోరాండాలు ఇస్తుంటారు. ఎన్ని రోజులు మెమోరాండా? మన ఓటు ద్వారానే రాజ్యాధికారం వస్తుందని ప్రజలందరూ ఇదే డిమాండ్, ముక్త కంఠంతో నినదిస్తున్న డిమాండ్. ఊరు వాడ ఇల్లు మా రాజ్యం మాకు, మా ఓటు మాకు అనే నినాదం బలంగా ప్రజల్లో ఉన్నది. కాబట్టి వాళ్ళ ఆకాంక్షల మేరకు తప్పనిసరి మేము ప్రవర్తిస్తాం, అట్లా ఆ దిశలో పయనిస్తాం. ఇక చూస్తున్నారు కదా విజయనగర మొత్తానికైతే ఆర్ కృష్ణన్న ఆయన కడుపులో ఏం అంబాయ ఉంది, ఊళ్ళల్లో జనాలు ఏమనుకుంటారు. మొత్తానికైతే బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీల వెనక తోసి అగ్రకుల అధికార పాలనేందిరా, ప్రతినిత్యము బీసీల రోదనేందిరా. అయితే వచ్చింది మొత్తానికి చైతన్యం తీసుకొచ్చిండు పెద్ద మనిషి. ఇక మరి ఇప్పటిదాకా మీరే ఇన్నరు ఏం చెప్పిండు ఏంది ఏం కదా అంటే ఖచ్చితంగా రేపో మాపో బీసీ పార్టీ పురుడు పోసుకోబోతున్నది. అంటే మరి ఇది తెలంగాణలోనా లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఏంది ఏం కథ అంటే ప్రస్తుతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అక్కడ బీసీలకు అన్ని రంగాల్లో స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఎమ్మెల్యేలు 18 మంది ఉంటే 11 మంది బీసీలకు ఇచ్చాడు. మంత్రివర్గం 23 ఉంటే 11 మంది మంత్రులకు ఇచ్చాడు. మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు జనాభా 50 ఉంటే 70% ఇచ్చాడు. ఇక్కడ అట్లా లేదు, ఇక్కడ 10%, 5% కానీ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. పార్టీ అనేది తెలంగాణలో బీసీల పార్టీ పెట్టాలని కోరిక. ఇంకా మొత్తానికి చివరగా మాత్రమే మీరు ఎవరిని అనుకోరి, నేను ఇంత దూరం వచ్చినాక ఒక్కరి మాత్రం మీతోనే పంచుకోవాలని అనిపిస్తుంది నాకు. ఎంత చల్లని మనసున్న మనిషివయ్యా, ఎవరిలోనూ చూడలేదు నీ మంచితనమయ్యా, ఎవరైనా ఎదురైనా ప్రతి వారిని నానే, ఏ ఈర్షా ద్వేషము లేదయ్యా. ఆరు కృష్ణయ్య ఏ మాతకు జన్మించావయ్యా, ఆరు కృష్ణయ్య. మరి ఈ రాగం ఎందుకు ఎత్తుకున్నా అంటే వామ్మో నీ దండం పెడితే ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన కలవాలంటే చిట్టీలు రాసుకోవాలి, ఫోన్లలో అపాయింట్మెంట్లు తీసుకోవాలి. ఇక చూడుర్రి పులి కూర్చున్నట్టు ఎట్లా కూర్చుంటారో చూడుర్రి నా నడింట్లో. అంటే ఈ రకంగా ఓపెన్ దర్బార్గా, ప్రజా దర్బార్గా, అంటే ఈ ప్రజలే నా ఆస్తిపాస్తులు, ఈ ప్రజల కోసమే నా జీవితము, ఇగో ఈ రకంగా పేదలే నా కుటుంబము అన్నట్టుగా ఇగో ఇట్లా ఈ రకంగా రోజు పెద్ద మనిషి నువ్వు ఏమని అనుకో కానీ జాతర ఆటనే ఈ ఎమ్మెల్యే ఎంపీ ఇక ముఖ్యమంత్రి ఇంటికాడ కూడా ఇంతమంది ఉంటారట. ఎందుకు ఇవాళ ఆర్ కృష్ణ ఇంటి దగ్గర జాతర జరుగుతుంది రోజు అనేది చర్చ జరుగుతుంది ఊర్లలో. ఏం చెప్తావు? అంటే ప్రతి సమస్య బీసీ ఎస్సీ ఎస్టీ వీటికి వచ్చడం ఎవరిని నేను కులం అడగా, నేను బీసీ నాయకుని కానీ వచ్చిన నా దగ్గర సాయం పొందగా వచ్చిన వాళ్ళను ఎవరిని కులం అడగా. ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, బీసీలు వస్తారు, ఓసీలు కూడా వస్తారు, రెడ్డిలు కూడా వస్తారు, వెలుమలు కమ్మలు అందరు వస్తారు, బ్రాహ్మిన్స్ వైశ్యులు కూడా వస్తారు. వాళ్ళకి ఏం బాధ ఉంది, ఏం అవసరం ఉంది, రెండే అడుగుతారు. ఏం కావాలనికి ఏం చేయాలి అని అడుగుతారు. అడుగుతారు ఇట్లా గుండాల బాధ ఉంది, పోలీసుల బాధ ఉందంటే ఎంబడే ఫోన్ తీసుకొని బెదిరించేస్తా వాళ్ళు. ఇక రెండవది మా కాలేజీలో కన్సెషన్ కావాలంటాడు, మాకు హాస్టల్ సీట్ కావాలి, మాకు గురుకుల సీట్ కావాలి, కాలేజీలో సీట్ కావాలి అంటే ఎంబడే లెటర్ రాసి ఫోన్ చేసి ఇప్పించేస్తాం సమాంతరంగా. ఇప్పుడు కాదు, ఇది 50 ఏళ్ళ నుంచి కూడా, 50 ఏళ్ళ నుంచి కూడా వ్యవస్థలో సమాంతరాన్ని నడిపించిన నీ దండం పెట్టి అంటే చూడు 50 ఏళ్ళ సంధి ఈ రకంగా నిరుపేదలు ఒసొసారి రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి ఇలా ఆరుగాలం పంట పండించిన రైతన్న చూస్తున్నారు కదా బాధలు. ఆ గసంటోళ్లకు మరి ఎంతో మందికి ఇవ్వాల. నిజంగా చెప్తున్నా 50 ఏళ్ళలో మరి కొంత 1000 మంది లబ్ధి పొందొచ్చు సీట్లు, లక్షల మంది. ఇప్పుడు అంటే ఇప్పుడు కాలేజీ సీట్లు బాగా దొరుకుతున్నాయి. 70-80 దశకం లోపల కాలేజీలో సీట్లు దొరికేది కాదు, ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలా లిమిటెడ్. అప్పుడు ప్రైవేట్ కాలేజీలు లేవు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలు ఉండే. 60 సీట్లు BA BCom BSc. నేను ఫోన్ చేసి లెటర్ రాసి యూనివర్సిటీ ఆఫీసర్లను బెదిరించి 30 సీట్లు, నా లెటర్ రాసే వాళ్ళందరికీ సీట్లు.
హాస్టల్ కూడా అప్పుడు ఎక్కువ లేకుండే. అవును. నేను చిట్టి రాసి అందరికి హాస్టల్లో సీట్ ఇప్పించిన. అదేవిధంగా స్కాలర్షిప్లు అందరికి రాకుండే. 100 మంది దరఖాస్తు పెడితే 20 మందికి వస్తుంది. నేను లెటర్ రాసి పోయి ఆఫీస్కి పోయి బెదిరించి 100కి 100 మందికి ఇప్పించిన. అట్లా అందరు చదువుకోగలిగారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ డిఎస్పీలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు. మేము కృష్ణాన్న వాళ్ళనే చదువుకున్నాము. ఆ రోజు పేదరికం ఎక్కువ. ఓ 30-40 ఏళ్ళ కింద 1000 రూపాయలు కూడా ఉన్నాను రోజులు. ఆ రోజు ఆ విధంగా డెవలప్ అవుతుంది. ఈ దండం పెట్టిన ఆయన ఇప్పుడు ఎందుకు ఆర్ కృష్ణయ్య పేరు చెప్తే ఆకాశం ఎందుకు గంతేది, ఆర్ కృష్ణయ్య పేరు చెప్తే భూదేవి ఎందుకు శివమొగదుల్లా? ఇవాళ ఆర్ కృష్ణయ్య ఎంతో మంది లీడర్లనే తయారు చేసింది అనుకుంటే ఇప్పుడు ఆయనే అంటున్నారు పెద్ద మనిషి. ఆర్డీఓల కాంచి మొదలు పెడితే, ఎంఆర్ఓ కాంచి మొదలు పెడితే కలెక్టర్ని కూడా తయారు చేసిండట. అంటే ఆ రకంగా వాళ్లకు ఆపదలో ఉండి నిరుపేద కుటుంబంలో పుట్టి అయ్యా మేము చదవలేము అయ్యా అంటే ఒక రకంగా ఆయన మానవత్వాన్ని చూపి ఇవాళ వాళ్ళకు ఇవాళ ఒక సమాజ సేవ చెయ్యాలి, జనాలకు మేలు చేయాలి అని ఇవాళ జనాల మేలు కోరుకొని ఆ రకంగా ఆయన ఉపకారం చేసింది. కాబట్టి ఇవాళ వాళ్ళు ప్రబుద్ధులై ఇవాళ ఎక్కడెక్కడ ఏం పనులు చేయాలనో ఇలా ఆ రకంగా వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు అనేది మరి పెదమని చెప్తున్న మాట. ఇక మరి బిడ్డలారా చివరిసారిగా ఏంటంటే రేపో మాపో మాత్రం ఇప్పుడు పెద్ద మనిషి అన్నాడు కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, బీజేపీ కోమట్లు, ఆర్యవైశ్య బాబనులు అన్నారు. ఇక మళ్ళీ పోతే బీఆర్ఎస్ ఏమో వెలమల పార్టీ అన్నాడు. ఇక రేపు బీసీ పార్టీ రాబోతున్నదట. మరి ఎందుకంటే మరి బీసీ బిడ్డలు సమాజంలో ఎక్కువ ఉన్నారట, 50% పైగా ఉన్నారట. ఇక మరి మొత్తానికైతే రాబోయే రోజుల్లో బీసీ పార్టీ రాబోతున్నది, పెను మార్పు తీసుకురాబోతున్నది అని కూడా మరి ఇలా మన తెలంగాణ టీవీ మాత్రం బట్టబయలు చేసింది బిడ్డలారా. ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సే తాత.